కాళేశ్వరం ప్రాజెక్టుపై పొలిటికల్ హీట్ మరోసారి రాజుకుంది. మేడిగడ్డ పిఎస్ కుంగడంపై కేసీఆర్ ను కార్నర్ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఏకపక్ష లోపభూయిష్ట నిర్ణయాలతోనే కాళేశ్వరం కట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మరి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం, ఈ రీఇంజనీరింగ్ కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఇది సొంత నిర్ణయం చెప్పి ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో మరి తేట తెలంగా చెప్పడం జరిగింది. లేలే మేడిగడ్డ ఇదంతా కేసీఆర్ నిర్ణయం చేసిండు, హరీష్ రావు నిర్ణయం చేసిండు అన్నారు. ఇక్కడ ఏం చెప్పిండ్రు? వ్యాప్కోస్ అనే కన్సల్టెన్సీ సంస్థ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ అన్నారం సుందిలను నిర్మించాలని సూచించింది అని ఆ ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు. మీరు ఏ ఎక్స్పర్ట్స్ కమిటీని అయితే మేము తొక్కిపట్టినామో వాళ్ళని పట్టించుకోలేదన్నారో వాళ్ళే మీకు ఇచ్చిన నివేదికలోనే చెప్పిండ్రు. మేడిగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఆమోదం ఇచ్చారు. అది క్యాబినెట్ ఆమోదం లేదు. అంత పెద్ద ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి Justice Ghosh Commission has clearly stated there should have been a cabinet approval for this project to be built at Merigadda. గవర్నర్ ప్రసంగం ఎవరు తయారు చేస్తారు? ప్రభుత్వం, క్యాబినెట్. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్. అంటే గవర్నర్ ప్రసంగానికి కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉందంటే గవర్నర్ ప్రసంగంలో మెన్షన్ చేయబడిన కాళేశ్వరంకు కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉన్నట్టే కదా ఒకటి. అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై గవర్నర్. ఆ ప్రసంగాన్ని గవర్నర్ గారు అప్రూవ్ చేసే కదా ఆయన వచ్చి చదివేది. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్, అప్రూవ్డ్ బై అసెంబ్లీ. ఏమీ ఓడినం లేదు. ఇనాగ్రేషన్ తర్వాత నీళ్లు నింపేసిండ్రు. ఆ తర్వాత అప్పుడున్న ఇంజనీర్లే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అసలు ఏం మెయింటెనెన్స్ లేదు, రిపేర్ లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి గారు నీళ్లు నింపమను, మేము నీళ్లు నింపేసినాం అంతే. అది నీళ్లు నింపే ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 10.5 TMCల నీళ్లు నేల. అదేవిధంగా కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ చాలా స్పెసిఫిక్ గా చెప్పింది ఇది ఘోష్ కమిషన్. కంటిన్యూస్ గా నీళ్లు ఈ స్థాయిలో మీరు స్టోరేజ్ చేసినందుకే ఈ బ్యారేజెస్ కొలాప్స్ అయిపోయినాయి. ఒక కారణం చెప్పడం జరిగింది. గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలింది అనేది నువ్వే. గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వే. కూలింది అనేది నువ్వే. మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు. కాళేశ్వరం నీళ్లు 6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబలు చెప్తున్నావు.